సార్ ఇప్పుడు ఖొమైనీ ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఆయన పేరుతో విడుదలైన వీడియో అది ఇప్పటిది కాదు, 2 ఏళ్ల నాటిదని తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ స్టేట్మెంట్స్ వీడియో ఇవన్నీ కూడా అంత ఆయనకి 80 పైబడి ఉంది వయసు, 86 ఏళ్ళు. కాబట్టి ఆయన ట్వీట్ చేస్తారని ఎవరు అనుకోకర్లేదు. ఆయన ఏదో చెప్తే వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళు చేస్తారు. కాబట్టి దాని కమ్యూనికేషన్ ఏముంది, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ట్యాప్ అవుతుంది, సెల్ ఫోన్ చెప్తారు, వెళ్ళి మాన్యువల్ గా పెట్టుకోవడం టైప్ చేసుకోవాలి. కాబట్టి దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. బట్ ఆయన వాళ్ళ ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ దాచిపెట్టాలో దాచిపెట్టారు ఆయన్ని. ఏదో జనారణ్యంలో ఉంటారు ఆయన, తెహరాన్ మధ్యలో ప్రజలందరూ ఉన్న దగ్గర ఎక్కడో కింద బంకర్ లో ఉంటాడు ఆయన. సో కాబట్టి ఇప్పుడు అక్కడ వెళ్ళి కొడితే కనుక అపారమైన జన నష్టం జరుగుతుంది. అమెరికాకు కూడా తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు ఆయన ఎక్కడున్నాడని. కానీ రెజిమ్ చేంజ్ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ ఆలోచన కాదు. దానివల్ల మనకు పెద్దగా వరి అవ్వాల్సింది ఏం లేదు. రెండవది, ఈయనని తీసేస్తే రాబోయేటువంటి ముల్లా ఈయన కంటే ఛాందసం ఉన్నవాడు వస్తే కనుక వాడు పరిస్థితి. సో ఈయనేంటో, ఈయన కెపాసిటీ ఏంటో, ఈయన ఆలోచన ఏంటో అందరికీ తెలుసు. ప్లస్ ఇప్పుడు చాలా వీక్ అయిపోయాడు, ముసలివాడు. కాబట్టి నిర్ణయాలు బహుశా అంత చురుగ్గా తీసుకోలేకపోవచ్చు, ఆయనకు సిచ్యువేషన్ అర్థం కాదు. ఇన్ఫాక్ట్ కొన్ని ఇజ్రాయలీ హ్యాండిల్స్ ఏం చెప్తున్నారంటే అతనికి డిమెన్షియా సైన్స్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అటువంటి వ్యక్తి వీళ్ళకుంటే చాలా మంచిదే కదా, గుడ్లో మెల్లమేలు. ఇతను తీసేసి చాలా వయసులో తక్కువ ఉన్నటువంటి వ్యక్తి, చాలా కట్టర్ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, పగ తీర్చుకునేటువంటి వ్యక్తి అక్కడ కూర్చున్నట్టు పరిస్థితి ఏమో. అందుకని ఎక్కడున్నా కానీ ఉండనివ్వండి, ఇట్స్ ఓకే. ఇప్పుడు ఆయన శక్తి లేదు కదా, న్యూక్లియర్ శక్తి లేదు ఆయన దగ్గర. ఆర్ అట్లీస్ట్ ఒక 10-15 సంవత్సరాలు దాన్ని పోస్ట్పోన్ చేయగలిగారు. 15 సంవత్సరాల తర్వాత దాన్ని తయారు చేసుకున్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ శక్తిని మీరు దాన్ని కొంత తగ్గించారు, వాళ్ళ శక్తిని తగ్గించారు, పోస్ట్పోన్ చేయించగలిగారు. ఈ రెండు చేశారు. అంటే న్యూక్లియర్ ఇప్పుడు అణు కేంద్రాల మీద దాడి చేసినా సరే లోపల యాజిటీస్ యురేనియం నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ ప్రోటోకాల్స్ మాత్రం అన్ని ధ్వంసమైనాయి. మళ్ళీ వాళ్ళు ఈ అణుబాంబులు తయారు చేసుకోవాలి అంటే ఆ దిశగా ప్రయాణం చేయాలంటే ఇట్ టేక్స్ అనదర్ 10 to 20 years అని అంటున్నారు సార్. అంటే అదే చెప్తున్నాను. అందుకని ఒక ఏ ప్రోగ్రామ్ అయినా మీరు కొంత పోస్ట్ పోన్ చేయగలరు. ఒక దశకం 2 దశకాల దాకా మీరు పోస్ట్ పోన్ చేయగలరు, కానీ కంప్లీట్ గా దాన్ని మీరు తీసేయలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ వాళ్ళ దగ్గర ప్రిజర్వ్డ్ ఉంది కాబట్టి మీరు నీరు గార్చరు. వాళ్ళు ఇంకెవరు ఆల్టర్నేటివ్స్ వస్తారు, కొత్త టీం ఉంటారు. మీరు టాప్ సైంటిస్ట్ తీసేసినా కానీ కింద వాళ్ళు దాని పైకి వస్తారు. ఇప్పుడు ఏకే ఖాన్ పాకిస్తాన్ లో, ఆయన కదా న్యూక్లియర్ బాంబ్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్, ఆయన తీసేశారు. అయితే మాత్రం ఏంటి, వాళ్ళ న్యూక్లియర్ ప్రాజెక్ట్ నడవట్లేదా? నడుస్తుంది కదా. కాబట్టి ఒక వ్యక్తి ఆధారంగా ఉండదు ఇది. ఆ సిస్టమ్ లో అది ఆల్రెడీ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్తారు. ప్రస్తుతానికి వాళ్ళకి కెపాసిటీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని కట్టుకోవడానికో ఆల్టర్నేట్స్ చేయడానికో సమయం పడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ రాబోయే 10 సంవత్సరాల్లో బంకర్ బస్టర్ బాంబ్ కి దొరకనంత లోతులు పెట్టుకుంటారు. కాబట్టి అప్పుడు బహుశా మళ్ళీ దీన్ని ఈ మెటీరియల్ దాచిపెట్టారు, న్యూక్లియర్ ఫిసిలిటీ దాచిపెట్టారు సార్. ఎక్కడ కూడా లీకేజ్ లేదు. IAEA ఇంతవరకు వచ్చిన రిపోర్ట్స్ లో ఎక్కడ మనకి లీకేజ్ లేదు. ఫోర్డోలో కొంత బయటకు వచ్చినటువంటి గ్రేయిష్ బ్లూయిష్ కలర్ లో ఉన్నటువంటి ఏదైతే ఇలాంటిది బయట కనిపించిందో అది ఏమైనా ఒక న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇంతవరకు అయితే IAEA దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. వాళ్ళ పర్మిషన్ అడుగుతున్నారు, మమ్మల్ని అక్కడ పంపించండి, మేము రేడియేషన్ చెక్ చేస్తామని అడుగుతున్నారు వాళ్ళు. అది మరి పర్మిషన్ ఇస్తే చెక్ చేసి అప్పుడు కానీ మనం ఏం చెప్పలేము. ఈ డీటెయిల్స్ పెళ్లిగా వస్తాయి. ఇజ్రాయలీ సీక్రెట్ ఏజెన్సీస్ అక్కడ కనుక్కోవడం, లేదా IAEA పర్మిషన్ వచ్చి వాడు వెళ్ళడం, ఇవన్నీ సమయం పడుతుంది. కానీ సిగ్నిఫికెంట్ గా వాళ్ళ న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఎక్కడో దాచిపెట్టారు. ఇజ్రాయెల్ పూర్వం చెప్తోంది వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారో మాకు తెలుసు అంటుంది. కానీ ఇప్పుడు ఇది ఇంకా యుద్ధం ముందుకు సాగకుండా దీన్ని ఆపేయడం వల్ల ఇరాన్ కి ఒక లాభం ఉంది. ఆ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. సో టెక్నాలజీ ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మెల్లిగా దాన్ని మళ్ళీ తయారు చేసుకుంటారు. ఈ డ్యామేజ్ అయిన వాటిని ఏదో ఒక విధంగా రిపేర్ చేసుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు ముందు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇరాన్ని వాళ్ళ శక్తిని తగ్గించగలిగారు, కానీ కంప్లీట్ గా దాన్ని ఎవరు కూడా ఎలిమినేట్ చేయలేరు. మరొక ప్రశ్న, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ పక్కన పెడితే ఇజ్రాయెల్కి పక్కలో బల్లెంలో మారిన హమాస్, హెజ్బుల్లాస్, హౌతీస్, ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్ కూడా అక్కడ ఉంది. ఇదైతే తాత్కాలికంగా వాళ్ళు ఏదైనా విశ్రాంతి తీసుకోవచ్చేమో, కానీ మళ్ళీ ఇరాన్ బలపడితే వాళ్ళు కూడా బలపడతారు కదా. అదొక ప్రమాదమే కదా ఎప్పటికైనా ఇజ్రాయెల్కి.
తప్పకుండా వాళ్ళు ఇండిపెండెంట్ గా లేరు. వాళ్ళు ఈజ్ ఈక్వల్ టు ఇరాన్. అదే దే ఆర్ ప్రాక్సీస్ ఆఫ్ ఇరాన్. దే ఆర్ ఇరాన్. దట్స్ ఇట్. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ చేసినటువంటి యుద్ధంలో వాడుకుంటుంది అంతే. ఇప్పుడు ఇంత ఇరాన్ కు వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్నా హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హౌతీలు కానీ ఏమీ చేయలేదు. ఇది చాలా సిగ్నిఫికెంట్ గా అర్థం మనం చూడాలి. ఇరాన్ సమర్థనగా వీళ్ళేం బాంబులు వేయలేదు, వీళ్ళేం పెద్ద దాడులు చేయలేదు. హిజ్బుల్లాకి అంతమంది ఫైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్లో వచ్చి వాళ్ళు ఏదో అరాచకం సృష్టించవచ్చు. అక్కడి నుంచి వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేయడం మొదలు పెట్టారంటే ఇరాన్ మిసైల్స్, హిజ్బుల్లా మిసైల్స్ రెండింటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టమై ఉండేది ఇజ్రాయెల్ కి. మరి వాళ్ళు ఎందుకు ఎవరు రాలేదు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. రెజ్యూమ్ చేంజ్ అయిపోతే కనుక మన లాయల్టీస్ మళ్ళీ వీడితో ఉండక్కర్లేదు, ఏం చేయాలి, మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ గేమ్ లో ఉన్నారు. ఇరాన్ మళ్ళీ శక్తి పుంజుకుంటుందా అంటే కనుక చాలా దెబ్బలు తగిలేవు. మళ్ళీ శక్తి పుంజుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళ మీద ఖర్చు పెట్టింది హమాస్, హిజ్బుల్లా వీళ్ళ మీద. మళ్ళీ అంత పైసలు ఇవ్వగలిగిన క్షమత ఇరాన్ లో ఉందా, ఇవన్నీ కూడా ప్రశ్న. ఇరాన్ రేపటి రోజు దీని నుంచి సపోజ్ వెస్ట్ తోటో లేదా ఈవెన్ గల్ఫ్ రీజన్ తోటో వాళ్ళు ఒప్పందాలు చేసుకుని ట్రేడ్ డీల్స్ అన్ని పెట్టుకోవడం మొదలు పెడితే కనుక ఫస్ట్ కండిషన్ ఇదే ఉంటుంది. ఈ ప్రాక్సీలు మమ్మల్ని సతాయించకుండా ఉండాలి అని ఫస్ట్ కండిషన్ ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే మనం శాంతి లేకుండా ఉంటే కానీ మీరు వాణిజ్యం ఏం చేసుకోగలరు, ట్రేడ్ డీల్స్ ఏం చేసుకోగలరు. కాబట్టి వాడి మీద సో వీళ్ళని కంట్రోల్ చేసి పెడతారు. ఏదో అడపా వాడు ఇజ్రాయెల్ మీద ఏదో చిన్న దాడులు చేయడం, ఒక రోజు 2 రోజులు ఏదో గొడవలు, ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సైద్ధాంతిక పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ ని ఆమూలాగ్రంగా నాశనం చేయాలి అని కంకణం కట్టుకుంది కాబట్టి తప్పకుండా అది ఏదో అప్పుడప్పుడు మేము ఉన్నాము అని చూపించడానికి ఏదో చేస్తుంటారు. కానీ మేజర్ థ్రెట్ ఉంటుంది నేను అనుకోను. నేను కనీసం అంటే ఒక 10 సంవత్సరాల రిలేటివ్ శాంతిని సంపాదించుకుంది ఇజ్రాయెల్ ఇంత యుద్ధం చేసి. ఒక 10 ఏళ్ళ దాకా వాళ్ళకి రిలేటివ్ గా ఉంటుంది. చిన్న చిన్న ఘటనలు జరగవచ్చు, బట్ మేజర్ గా వాళ్ళకి థ్రెట్ లేదు. ఇజ్రాయెల్ అన్న దేశం కంప్లీట్ గా నాశనం అయిపోతుంది అనుకున్నటువంటి భయం ఈ రోజు లేదు. కానీ ఒకటి సార్, గాజా స్ట్రిప్ సంగతి ఏంటి సార్? గాజా